పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో అన్మర్ హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అతను కూడా వేస్తున్నారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మనం పుట్టుకతోనే మనలో ఒక జీపీఎస్, ఇప్పుడు ఫోన్ కొన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే జీపీఎస్ ఆన్ చేసుకోమంటారు. సో ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో అంటే ఏ విధంగా ఉంటే అప్పుల నుంచి బయటికి రావచ్చు, ద సీక్రెట్ కోడ్ ఏంటి అప్పుల నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే అప్పు అంటే ఊబి. ఒకసారి అందుకంటారు అప్పుల ఊబిల్లో కూరికిపోయాను. ఈ వీడియో చూసి ఎవరైనా అప్పుల ఊబిలో నుంచి ఫాస్ట్గా బయటికి రావాలంటే, ఇంతకు ముందు కూడా చెప్పాను, సుడిగుండంలోకి వెళ్ళినా కూడా సునామీ లాగా బయటికి రావాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో ఈరోజు నేను చెప్పే వీడియో అంటే అప్పుల నుంచి ఫాస్ట్గా బయటకు అంటే ఏ సీక్రెట్ కోడ్ వాడాలి, జీపీఎస్ సిస్టమ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఆకర్షణ సిద్ధాంతంలో నేను చెప్పబోయేది ఏంటంటే మెయిన్ డబ్బు ఒక షవర్ లాగా. కొంతమంది ధనవంతులకి ఎందుకు అంటే కాన్స్టెంట్ కంటిన్యూ ఫ్లో డబ్బు వస్తుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే సంవత్సరం మొత్తం మీద తీసుకుంటే 6 నెలలు అమీరు, 6 నెలలు గరీబు. అంటే ఒక నెల డబ్బు వస్తుంది, ఇంకో నెల డబ్బు రాదు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కింద పడతారు, లేస్తుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే అలా వెళ్ళిపోతారండి. సో వీళ్ళని గ్రోయింగ్ అంటారు. ఎలా అయితే పైన కింద, పైకి వెళ్ళి కింద పడుతుంటే వాళ్ళని గోయింగ్ అంటారు. సో లైఫ్లో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు గోయింగ్ అవుతున్నారా, గ్రోయింగ్ అవుతున్నారా? సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు గోయింగ్ స్టేజ్లో ఉన్నారా, గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారా? సో అంటే డబ్బు కంటిన్యూ వచ్చింది అనుకోండి సార్, యు ఆర్ గ్రోయింగ్. డబ్బు పడుతూ లేస్తూ ఉంటే అది దట్ ఈస్ నాట్ ఏ గ్రోయింగ్, దట్ ఈస్ గోయింగ్ అనమాట. సో ఇప్పుడు నేను వీడియోలో డబ్బుని ఎలా ఫాస్ట్గా గ్రోయింగ్ తెచ్చుకోవాలి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రావాలంటే జీపీఎస్ సిస్టమ్. నేను కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ పుస్తకాలు చదువుతున్నాను. ఇంకా చదువుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం పుట్టినప్పుడు కూడా అయితే మొబైల్లో ఎలా అయితే జీపీఎస్ సిస్టమ్ ఇన్స్టాల్ అయి ఉంటుందో మనలో కూడా పుట్టినప్పుడు కూడా జీపీఎస్ సిస్టమ్ ఉంటుందండి. జీపీఎస్ సిస్టమ్. సో జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఈ జీపీఎస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి క్లాసెస్కి వచ్చిన తర్వాత జీపీఎస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాను. మన సైకో సైబర్నెటిక్స్ అన్న నేను బుక్ చదివిన తర్వాత బ్రెయిన్లో RAS ఉంటుంది. మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత January 2 నుంచి జరగబోయే కుబేరా బ్యాచ్లో డబ్బు కుబేరు లాగా మీకు అంటే ఎలా అయితే ఫాస్ట్గా రావాలనుకున్నా కుబేరు దగ్గర అయితే ఎప్పుడు డబ్బు ఉండదో మీకు అలా డబ్బు రావాలంటే నేను January 2 నుంచి జరగబోయే కుబేరా బ్యాచ్లో జీపీఎస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాను. విత్ సైంటిఫిక్ ప్రూవెన్ వీడియోస్ చేస్తానండి. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇలా టాప్ మోస్ట్ న్యూరో సైంటిస్టులు చెప్పే టెక్నిక్స్ అని నేను చెప్తాను. సో lakhs of rupees నేను నేర్చుకున్న టెక్నిక్స్ అన్ని కూడా ఈసారి జనవరి బ్యాచ్కి. ఎందుకు సార్ జనవరి బ్యాచ్కి మీరు లాంచ్ చేస్తారంటే జనవరి 1 నెల మళ్ళీ చెప్తానండి, ఫుల్ ట్యాంక్ కొట్టుకోవడానికి మీరు రెడీగా ఉండండి. ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే మిగతా 11 months మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో జీపీఎస్ సిస్టమ్ ఇలా యాక్టివేట్ చేసి సార్ నిజంగా యాక్టివేట్ చేస్తారు డబ్బులు వస్తాయంటే అలా నా దగ్గర చాలా మందికి వచ్చి జీపీఎస్ సిస్టమ్ యాక్టివేట్ చేసి డబ్బులు వచ్చిన వాళ్ళ కొంతమంది చూపిస్తుందండి. రీసెంట్గా 12th బ్యాచ్ నుంచి లక్ష్మీ మేడం అని చెప్పేసి 90,000 అండి. ఒకసారి చదవండి సార్. టుడే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్ సార్. 90,000 90,000 రూపాయలు సింగిల్ డేలో, ఒక్క రోజులో 90,000 రూపాయలు. ట్రాన్సాక్షన్ భలే పంపించేస్తున్నారు. ప్రూఫ్లతో సహా పెడుతున్నాను, ప్రూఫ్లతో సహా అండి. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీడే డబ్బులు రావాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ మంత్ మీకు డబ్బులు వస్తే ధనవంతులు అవ్వరు. ఎవ్రీడే డబ్బులు రావాలి. ఎవ్రీడే డబ్బులు వస్తేనే ధనవంతులు ఫాస్ట్గా అవుతాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే మన పుట్టినప్పుడే మన బాడీలో జీపీఎస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయి ఉంటుందండి. సో దీన్ని నా క్లాసెస్లో ఏం చేస్తానంటే న్యూరో సైన్స్ ఉంటుంది. దీనికి న్యూరో సైన్స్, న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి, న్యూరో సైన్స్ అంటే ఏంటి, బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి క్లాసెస్లో చెప్తుంటాను. సో అయితే ఈ ఇంటర్నల్ జీపీఎస్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోవడం అంటే యూనివర్స్కి ఫాస్ట్గా కనెక్ట్ అవుతాం. సో అయితే ధనవంతులు అవ్వాలంటే ఇంకొక టెక్నిక్ ఏంటంటే జీపీఎస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ అంటారు చూడండి ఎఫ్డి డబ్బులు ఎఫ్డి చేసుకో అంటారు జనరల్గా. నేనేమంటానంటే డబ్బులు ఎఫ్డి చేసుకోండి, దానికన్నా ఇంపార్టెంట్ ఫాలో ఎఫ్డి. ఇన్వెస్ట్ ఇన్ ఎఫ్డి ఎలా అయితే అంటారో గుర్తుపెట్టుకోండి. ఫాలో ఎఫ్డి అంటే అక్కడ ఇన్వెస్ట్ ఇన్ ఎఫ్డి. సో ఇక్కడ ఏంటంటే ఫాలో ఎఫ్డి, ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇది ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది నా క్లాసెస్లో ధనవంతులందరూ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా ఫాలో అవుతారు. సార్ నాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే సింపుల్, మొహమాటం ఉందా, మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఎవరు అడిగితే డబ్బులు ఇచ్చేస్తున్నారా, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేస్తున్నారా, మొహమాటం లేకుండా కొంతమందికి నో చెప్పడం రావట్లేదు. మీరు నా క్లాసెస్కి రండి, మొహమాటాన్ని ఎలా అండి ఇలా కరివేపాకు తీసి పడినట్టు పడివచ్చు. చారులో కొంతమంది కరివేపాకు తీసి పడేస్తుంటుంటారు. కరివేపాకుని ఎలా అయితే తీసి పడేస్తారో అలాగే మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మొహమాటం అనే మాటను తీసి పడేస్తాను. కొంతమంది అందరికీ డబ్బు కావాలి కానీ డబ్బు మనిషి అంటే ఫీల్ అయిపోతారు. అసలు నేను డబ్బు మనిషి అనలే కదా, డబ్బు మనిషి అన్నాను అయినా కూడా ఫీల్ అయిపోతుంటారు చాలా మంది. సో మిమ్మల్ని ఎవరైనా డబ్బు మనిషి అంటే
నన్ను డబ్బు మనిషి అంటావా అని మీరు ఫీల్ అవ్వకుండా ఆ మొహమాటం తీసేస్తాను, నిర్మోహమాటం లేకుండా చేస్తాను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నో చెప్పడం నేర్చుకుంటారు, మొహమాటం లేకుండా ఉండడం నేర్చుకుంటారు. అంటే షై అంటే లైక్ ఓరకనే మాటికి షై అనమాట. ఎవరిని అడగగానే అవతల వాళ్ళు కొంతమంది మీరు చూడండి కొంతమంది ఎలా ఉంటారంటే అవతల అడగగానే వాళ్ళు బాధపడతారేమో డబ్బులు ఇచ్చేస్తుంటారు. కొంతమంది షాపింగ్కి వెళ్తారు, మొత్తం 1 గంట సేపు 2 గంటల సేపు బట్టలని చూస్తారు, వాళ్ళకి నచ్చవు బట్టలు, అయినా కూడా ఆ షాపు చూపించినట్టు పాపం 2 గంటలు చూపించారు కదా, బాధపడతాడేమో బట్టలు తీసేసుకుంటారు అనమాట. వాడిని సాటిస్ఫై చేయడం కోసం బట్టలు తీసుకుంటారు. అవును, ఏదో బట్టలు తీసుకోవాలి కదా, ఇప్పుడు తీసుకోకపోతే వాడు 2 గంటలు చూపించాడు కదా, ఫీల్ అవుతాడు కదా, ఆడి కోసం తీసేసుకుంటారు అనమాట. సో ఇలాంటి మొహమాటం తీసేస్తానండి. అయితే సో కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ ఫాలో ఫైనాన్షియల్ డిసిప్లైన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నా క్లాసెస్కి వచ్చిందని నేను నేర్పిస్తాను. ఇది లేక నేను జీవితంలో చాలా కోల్పోయాను, కానీ ఆ తర్వాత నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నా కోచెస్ అందరూ నేర్పించారంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఫాలో నేర్పించారు. సో అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఎమోషన్స్ కూడా ఉండాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకోవాలంటే ఎమోషన్స్ కూడా మన ఇంటర్నల్ జీపీఎస్ సిస్టమే రూల్ చేస్తాయండి. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు అంతా కూడా ఎమోషన్స్. ఇప్పుడు అందరికీ మనం వాట్సాప్ పెట్టి కూడా ఎమోషన్స్ పెడుతున్నాం అనమాట. ఎమోషన్ అంటే అర్థం ఏంటంటే ఎమోషన్ మీన్స్ ఎనర్జీ ఇన్ మోషన్. మన థాట్ ఎనర్జీ ఎప్పుడు తెలియకుండానే యూనివర్స్లోకి పంపిస్తూనే ఉంటాం. చాలామందికి డబ్బు కావాలి, లోన మాత్రం టెన్షన్, భయం, ఆందోళన. ఇంతకు ముందు కూడా చెప్పాను, సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదు, సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదు. ఆకర్షణ కావాలి, డబ్బును కావాలి, లోన మాత్రం సంఘర్షణ ఉందనుకోండి ఆకర్షణ జరగదు అనమాట. నా క్లాసెస్కి వచ్చిన ఏం చేస్తుంటే సంఘర్షణ తీసేసి ఆకర్షణ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మన ఎమోషన్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ ఎప్పుడు బాగా యూనివర్స్లోకి వెళ్తాయంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ అండ్ నైట్ టైం పడుకునేటప్పుడు. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే మీరు నిద్రపోయే ముందు మీరు ఆలోచించే ప్రతిదీ కూడా విశ్వంలోకి వెళ్ళి తిరిగి రూపాంతరం తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా. సో అది నేను చెప్తానండి. అంటే నేనేం చేస్తాను, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మార్నింగ్ నిద్ర లేచే ముందు, నైట్ పడుకునే ముందు, సో బ్రెయిన్కి ఏ ప్రోగ్రామింగ్ చేయాలో చెప్తుంటాను అనమాట, ఏ ఎనర్జీ యూనివర్స్లోకి పంపాలి. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే టాప్ సీక్రెట్ ఏంటంటే ఎటువంటి స్విచ్ కోడ్స్ వాడితే అప్పుల నుంచి ఫాస్ట్గా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ టెక్నిక్ వాడితే మీరు అప్పులు ఫాస్ట్గా క్లియర్ చేయొచ్చు. ఏంటి ఆ టెక్నిక్ చూద్దాం, స్విచ్ కోడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే టేక్ 1 వైట్ షీట్ ఆఫ్ పేపర్. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ఏదంటే సో అంటే సీక్రెట్ కోడ్. ఇప్పుడు మనం ఏమంటే ఎక్కడికైనా బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఒక కోడ్ ఉంటుందండి, టక్ కోడ్ కొడతారు, సీక్రెట్ కోడ్, లాకర్ కోడ్ అంటారు. ఇప్పుడు కూడా యూనివర్స్కి ఏ కోడ్ ఇస్తే యూనివర్స్ డోర్ ఓపెన్ చేస్తుంది, లాకర్కి కోడ్ ఎంటర్ చేస్తే డోర్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు నేను ఈ కోడ్ ఎంటర్ చేస్తే యూనివర్స్ డోర్ ఓపెన్ చేసి మీకు డబ్బులు ఇస్తుంది అనమాట. సో ఏం చేయాలి, ఒక వైట్ పేపర్ తీసుకుని ఈ విధంగా రౌండ్గా మనం ఒక చున్నా చుట్టి, సో సింపుల్ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ విధంగా చుట్టి దాని తర్వాత ఏం చేయాలంటే ఇన్సైడ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీంట్లో మీ పేరు రాయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు షేక్ అన్వర్ అని రాస్తున్నాను, షేక్ అన్వర్ అని రాస్తున్నా. చూడంండి ఇలా మీరు ఒక పేపర్ తీసుకుని, దిస్ ఇస్ వెరీ ట్రూ, ప్రాక్టికల్గా నేను అప్లై చేశాను, చాలా అద్భుతంగా పైకి వచ్చిందండి. మీకు అప్పుల నుంచి బయటికి రావాలంటే ఒక పేపర్ తీసుకుని రౌండ్గా, అంటే సో మనం ఏంటి 0 నుంచి హీరోకి వెళ్ళాలంటే ఫస్ట్ 0 చుట్టాలి, ఆ తర్వాత మన మధ్యలో అక్కడ పేరు రాసి పైన, దాని తర్వాత ఏం చేయాలంటే నేను ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ అసలు అంటే ఆ కోడ్ ఇచ్చే ముందు కూడా ఏంటంటే అసలు మీకు ఎంత అప్పు ఉంది, 10 లక్షలు ఉందా, 20 లక్షలు ఉందా, 50 లక్షలు ఉందా అని మీరు రాయాలండి కంపల్సరీగా. సో కింద అది కూడా $రూపీస్లో కానీ అంటే డాలర్స్లో కానీ రూపీ సింబల్లో రాసి, రూపీ సింబల్ ఇలా రాసి ఇలా పెట్టి, సో ఇక్కడ పక్కన డాష్ పెట్టి మీకు ఎంత ఉంది, 10 లక్షల అప్పు ఉందా, 20 లక్షల అప్పు ఉందా రాయాలి కంపల్సరీగా. సో అంటే ఇక్కడ అప్పు అంటే గుర్తుపెట్టుకోండి, మనకి లోన్ కూడా అప్పే. అవును, లోన్ కూడా అప్పే, గుర్తుపెట్టుకోండి. లోన్ సార్ నాకు ఏమీ లేదనుకుంటే ఈఎంఐ ఉందా, అది అప్పు కింద లెక్క. సో అలా రాసిన తర్వాత ఏం చేయాలంటే నేను ఒక సీక్రెట్ కోడ్ ఇస్తున్నా, ఈ కోడ్ రాయాలి. సార్ ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగండి. సో ఇక్కడ ఏంటంటే 1480 చూడండి మళ్ళీ చెప్తున్నానండి, 1485829694858296 ఈ నెంబర్ని మీరు ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ రెడ్ కలర్ పెన్తో రాయాలి. రెడ్ కలర్ పెన్తో ఇక్కడ ఏం రాయాలండి, పేరు, ఇక్కడ ఎంత అప్పు ఉంది, కింద నేను ఇచ్చిన నెంబర్స్ని రెడ్ కలర్ పెన్తో రాయాలి. రెడ్ కలర్ పెన్తో రాసి సో ఆ తర్వాత దాన్ని ఏం చేయాలంటే కాల్ చేయాలి. కాల్ చేస్తున్నప్పుడు నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా నేను కాల్ చేస్తున్నాను. అంటే టెన్షన్, భయం. అప్పు అంటే ఏంటి, ఎవరికైనా టెన్షన్. అప్పు అంటే ఎవరికైనా సరదాగా ఉంటుందా, హ్యాపీగా ఉంటుందా, భయం ఉంటుంది. అప్పు తలుచుకొస్తే, అప్పు గుర్తొస్తే
నిద్ర పట్టదు చాలామందికి. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే సార్ ఎన్నిసార్లు చేయాలి, ఎప్పుడు మీకు టెన్షన్ అనిపించినా పెన్ను తీసుకోవాలి, మీ పేరు అక్కడ అప్పు ఎంత ఉందో రాయాలి, ఈ సీక్రెట్ కోడ్ రాయాలి. మళ్ళీ చెప్తున్నానండి, సీక్రెట్ కోడ్ అందరూ జాగ్రత్త చూడండి. సో 1485829694858296 సో రాసేసి దీన్ని ఏం చేయాలంటే ఒక వైట్ క్యాండిల్ తీసుకుని, మళ్ళీ చెప్తున్నాను, ఒక వైట్ క్యాండిల్ తీసుకుని దాన్ని పూర్తిగా కాల్చేయాలి. ఆ కాల్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఏదైతే యాషెస్ ఉన్నాయో దాన్ని ఫ్లష్ అవుట్ చేసేయాలండి. అప్పుడు మీరేమనుకోవాలి సార్, అమ్మయ్యా నాకు అప్పులన్నీ తీరిపోయిన ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేయాలి. ఏ మెడిటేషన్ చేయాలి? మనీ మెడిటేషన్. అది ఎలా చేయాలని నేను క్లాసెస్లో చెప్తానండి. సో ఇది రియలీ ఫెంటాస్టిక్ అండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఫస్ట్ మానసికంగా మనం ఫ్రీ అవ్వాలి అని అంటే ఇలాంటి టెక్నిక్ని డెఫినెట్గా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవును, ఇది డీప్ స్టడీ సైకాలజీ అనమాట. మీరు గూగుల్ చేసినా మీకు తెలుస్తుంది. ఇటువంటి టెక్నిక్స్ మీకు జనరల్గానే ఇంటర్నేషనల్ కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నేర్పిస్తూ ఉంటారు. అది కూడా అన్వర్ గారు ల్యాక్స్లు పెట్టి నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది అవుతుంది. అందుకే కుబేరా బ్యాచ్ చాలా స్పెషల్, ఓన్లీ జనవరి వరకే ఉంటుంది అది. ఎందుకు అని అంటే దానికి ఒక పర్టికులర్ సిలబస్ కూడా రెడీ చేయడం జరిగింది అన్వర్ గారు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే బీ ద ఫస్ట్. ఈ బ్యాచ్ని అయితే డెఫినెట్గా వదులుకోవద్దని చెప్పేసి చెప్తాను నేను. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈసారి న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ ఉంది. వందల్లో వస్తున్నారండి పీపుల్. మీరు అక్కడ కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు, బిజినెస్ కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలో తెలుసుకోవచ్చు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఎలా బయటకు అంటే చేయకుండా ఎలా బయటకు రావాలి, అండ్ అప్పుల నుంచి ఎలా ఫాస్ట్గా బయటకు రావాలి. అదేవిధంగా సార్ నేను ఖాళీగా ఉన్నాను ఏం చేయాలి మీరు అని అనుకుంటే ఐడియాస్ కూడా నేను క్లాసెస్లో ఇస్తుంటానండి. ఏ విధంగా చేస్తే డబ్బు ఫాస్ట్గా వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అప్పుల నుంచి ఎలా ఫాస్ట్గా డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, ధనవంతులు ఏ విధంగా చేస్తున్నారు, అసలు ఏం చేస్తుంటారు. నేను ధనవంతులు ఒక మిలినియర్ ఫార్ములా ఇస్తున్నానండి. ఈసారి మళ్ళీ గుర్తుపెట్టుకుని కుబేరా బ్యాచ్కి మిలినియర్ ఫార్ములా. మనం లెక్కలు సాల్వ్ చేయాలంటే ఫార్ములా తెలిసి సాల్వ్ చేయగలం. ఈ మిలియనర్ ఫార్ములా తెలుసుకుంటేనే మిలియనర్ అవ్వగలం. అది రియలీ ఫెంటాస్టిక్ అండి. సో బ్యాచ్ జనవరి 2 నుంచి జరుగుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.